కష్టకాలంలో ఉన్న అన్నదాతకు బీఆర్ఎస్ అండగా నిలుస్తోంది. పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ 36 గంటల రైతు భరోసా దీక్ష చేపట్టారు. అక్కడి నుంచి లైవ్ ఇప్పుడు చూద్దాం. 3-4 నెలల్లోనే అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి ఈ రోజు కనబడతా ఉంది. ఇప్పటికే 20 లక్షల ఎకరాలలో పంటలు ఎండిపోయినట్టుగా మరి ప్రభుత్వ నివేదికలు, ఈరోజు పత్రికలు, టీవీ ఛానళ్లు చేస్తున్నటువంటి రిపోర్ట్. చాలా మంది రైతులు తమ పంట పొలాలను ఆవేదనతోటి మరి తగలబెట్టుకుంటున్నటువంటి పరిస్థితి, పశువులను వదిలిపెడుతున్నటువంటి పరిస్థితి, అన్నమో రామచంద్రాన్ని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. మరి ఇప్పటికి కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు, వాళ్ళకి ఏమి తెలియనట్టు, ప్రజలందరూ సంతోషంగానే ఉన్నట్టుగా, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా ఈ ప్రభుత్వం యొక్క వ్యవహారం మనకు కనబడతా ఉంది. అందుకే బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా పక్షాన ఈ నియోజకవర్గంలో కావచ్చు, మంత్రి ప్రాంతంలో కావచ్చు, అదేవిధంగా రామగుండం ప్రాంతంలో కావచ్చు, ధర్మపురి ప్రాంతంలో కావచ్చు, యావత్తు పెద్దపల్లి జిల్లా పరిధిలో అనేక వేల ఎకరాలలో ఇప్పటికే పంటలు ఎండిపోయినటువంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యక్షంగా మేము పరిశీలించి రైతులతో మాట్లాడి వాళ్లకు ధైర్యం చెప్పి మీ పక్షాన మేము నిలబడతాం, మీ పక్షాన మేము పోరాడతామని చెప్పేసి ఈరోజు 36 గంటల రైతు నిరసన దీక్షను చేపట్టడం జరిగింది. మరి ఈ నిరసన దీక్షతోటైనా ప్రభుత్వం కదలి వచ్చి మిగిలినటువంటి పొలాలను నీళ్లిచ్చి కాపాడాలి. ఎండిపోయినటువంటి పొలాలకు ఏవైతే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, 25,000 రూపాయల నష్టపరిహారం ఒక ఎకరాకు చెల్లించి ఆ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క నిరసన దీక్ష మేము చేపట్టడం జరిగింది. రైతు సోదరులందరూ కూడా మరి యొక్క దీక్షను గమనించాలి. మీరు కూడా ఈ పోరాటంలో భాగస్వామ్యం కావాలి. రైతులకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన నిలబడుతుందని, మీ అందరికీ ధైర్యంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపు స్వయంగా కేసీఆర్ గారే నల్గొండ జిల్లాలో రైతుల పొలాలు ఎండిపోయినటువంటి ప్రాంతాలను మరి వారు కూడా ప్రత్యక్షంగా పర్యవేక్షించడం జరుగుతా ఉంది. రైతుల కోసం ఏర్పడ్డటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. అదేవిధంగా మరి రైతుల కోసం పనిచేసినటువంటి ప్రభుత్వమే కేసీఆర్ గారి ప్రభుత్వం. మీకు నష్టం జరిగితే ఈ రాష్ట్రం మళ్లీ అధోగతి పాలైతే చూసుకుంటూ ఉండడానికే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోలేదని మరి మరొకసారి తిరిగి పోరాటం చేసి రైతుల పక్షాన, ప్రజల పక్షాన నిలబడడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను రైతు లోకానికి తెలియజేస్తా ఉన్నాను. 25,000 రూపాయల నష్టపరిహారం వెంటనే. జై తెలంగాణ.